శ్రీ చైతన్య నారాయణ యొక్క స్ట్రెంగ్త్ పెరగడం ఆగింది. గత 1, 2 సంవత్సరాల నుంచి తగ్గుతుంది. గత సంవత్సరం 30% వరకు అది ఒక రొటీన్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళు అవగాహన లేని వాళ్ళు అనేటువంటి భావన కూడా పేరెంట్స్లో వ్యక్తమవుతుంది. ఒక కాలేజ్ మీకు ఈ వీడియోలు తెలియజేస్తాను. కొత్త కాలేజ్ మీరు ఎప్పుడు వినలేదు. 99.9% మందికి ఆ కాలేజ్ ఉన్నట్టు తెలియదు. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత క్లిష్టంగా మారింది. అదేవిధంగా రోజు రోజుకు కన్ఫ్యూజన్స్ పెరిగిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలామందికి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఏకైక ఎంపికలాగా ఉండేది. కానీ ఈ మధ్య అనేక కొత్త కాలేజీలు వచ్చినాయి. కొన్ని స్థానికంగా ఉండే హైదరాబాద్లోని వ్యక్తులు స్థాపిస్తే మరికొన్ని కోటా, ఢిల్లీ నుంచి వచ్చిన కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం చాలా జరుగుతుంది. అది సామాన్యమైన పేరెంట్స్ వరకు కూడా చేరింది. ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ పడిపోయినాయి, స్ట్రెంత్ చాలా తగ్గుతుంది, చాలా బ్రాంచులు మోసివేస్తున్నారు, చాలామంది ఫ్యాకల్టీస్ అండ్ చాలామంది అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు శ్రీ చైతన్య విడిచి వెళ్ళిపోతున్నారు. సో కొత్త కాలేజీలు చాలా శరవేగంగా ఎదుగుతున్నాయి. ఈ ప్రచారం చాలా వేగంగా జరుగుతుంది. దీనిలో వాస్తవం ఎంత? నిజంగా శ్రీ చైతన్య పడిపోతున్నాయా? అయితే ఎందుకు? మరి ప్రత్యామ్నాయాలు ఏ విధంగా ఉన్నాయి? మరి శ్రీ చైతన్య నారాయణ వద్దనుకుంటే కోటా కాలేజీలో చేరాలా? ఇలాంటి అనేక విషయాలపై మనం లోతుగా విశ్లేషిద్దాం. మిత్రులారా, వీడియో చివరి వరకు చూడండి. ఇది చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి వీడియో. మీకు మంచి కాలేజీలు, స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీల గురించి తెలుసుకోవాలన్నా, వాటిలో అడ్మిషన్ ఎలా పొందనేటువంటి వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్స్ మీద దాన్ని చేరండి. రోజు జరిగే ఫ్రీ జూమ్ మీటింగ్స్లో పాల్గొని అనేక సందేహాలను నివృత్తి చేసుకోండి. స్వయంగా అనేక ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, స్కూల్ యొక్క డైరెక్టర్తో మీరు జూమ్లో స్వయంగా మాట్లాడి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ పతనం అవుతున్నాయనే విషయం తెలియాలంటే శ్రీ చైతన్య నారాయణ యొక్క ప్రస్థానం కూడా కాస్త తెలుసుండాలి. 35-40 ఏళ్ళ క్రితం ప్రారంభమైనటువంటి ఈ సంస్థలు కొంతవరకు కొన్ని అంశాల్లో మేలు చేశాయి. పెద్దగా ఈ ఐఐటి, జేఈ, నీట్, అప్పుడు మెడికల్, ఎంసెట్ లాంటి విద్యను కొంతమేర సామాన్యుని కూడా అందుబాటులో తీసుకొచ్చినాయి. సో ఒకప్పుడు నార్త్ ఇండియాకే పరిమితమైనటువంటి ఐఐటి ర్యాంక్స్లో తెలుగు వారిని చాలామంది ర్యాంకులు తెప్పించడంలో ప్రధాన పాత్ర పోషించినాయి. అంతవరకు ఎలాంటి సందేహం లేదు. వీళ్ళు కొంతమేర విద్యార్థులకు, ఒక స్థాయి విద్యార్థులకు అద్భుతమైన ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేశారు. సో దానిలో మనం అభినందించాల్సిందే. మరొక కోణం వైపు ఒకప్పుడు మంచి ఉద్దేశంతో, మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించబడ్డ ఈ సంస్థలు కాలక్రమేణా శాఖోపశాఖలుగా మారినాయి. వందల వేల కొద్ది బ్రాంచెస్ వచ్చినాయి, స్కూల్స్ వచ్చినాయి. అనేక రాష్ట్రాల్లో వీళ్ళు విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అనేక మంది ఇన్వెస్టర్స్ వచ్చారు, కార్పొరేట్ వ్యక్తులు ప్రవేశించారు. సో ఆ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకోనంత పెద్ద సామ్రాజ్యంగా ఇది మారింది. బహుశా ప్రపంచంలో ఏ విద్యా వ్యాపారం ఇంత వాల్యూమ్ పొందలేదు. ఇంత పెద్ద ప్రైవేట్ విద్యా సంస్థలు ఇన్ని బ్రాంచ్ల బహుశా ప్రపంచంలో ఎక్కడ లేకపోవచ్చు. సో దానివల్లనే అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఉదాహరణ, ఒక మొబైల్ ఫోన్ తయారు చేయాలి, ఒక టీవీ తయారు చేయాలి, ఒక కార్ తయారు చేయాలంటే అదంతా మిషనరీ చేస్తుంది, టెక్నాలజీ చేస్తుంది. సో దానిలో వ్యక్తుల ప్రమేయం పరిమితంగా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనుషుల మీద ఆధారపడ్డటువంటి సంస్థలు. దీనిలో పెద్దగా టెక్నాలజీ ఏమి ఉండదు. కాబట్టి ఇన్ని రకాల మనుషులను మైక్రో మేనేజ్మెంట్ చేయాలంటే ఎవరికైనా అసాధ్యమైన విషయం. సో దానివల్ల
కాలక్రమేణా అనేక రకమైన మిడిల్ మ్యాన్ మధ్యవర్తులు వచ్చారు. మార్కెటింగ్ వాళ్ళు వైభవం పెరిగింది. మార్కెట్ వాళ్ళ ఆధిపత్యం పెరిగింది. పెద్ద పెద్ద ఫ్యాకల్టీని కూడా తీసేసే శక్తి, ఇన్సల్ట్ చేసేటువంటి పరిస్థితి మారింది. క్రమంగా ఇది మెల్లిగా ఒక మాఫియా లాగా మారింది. వీళ్ళేం క్రైమ్ చేయడం లేదు. కానీ ఎవరి కంట్రోల్లో లేని వ్యవస్థగా మారింది. ర్యాంకుల వెయిట్లో పడి ఒక టాప్ 1%, 2% స్టూడెంట్స్ మీద మాత్రమే మంచి ఫ్యాకల్టీ మంచి భోజనం ఇచ్చారు. మిగతా 95-98%ను పెద్దగా పట్టించుకోలేదు. దానిలో కూడా కాస్త బాగా చదివే విద్యార్థులను బ్రాంచ్లు షిఫ్ట్ చేసి, సెక్షన్లు షిఫ్ట్ చేసి కొంత మంచి క్వాలిటీని ఇచ్చారు. బట్ 95% పైన నష్టపోయారు. సో దీనివల్ల ఈ 95% సంబంధించిన పేరెంట్స్ చాలా ఫ్రస్ట్రేషన్ గురయ్యారు. సో నిజంగా చెప్పాలంటే టాప్ స్టూడెంట్స్కు ఫ్రీ ఇచ్చి కొన్ని సందర్భాలు వాళ్ళే రిటర్న్ డబ్బులు ఇచ్చి వాళ్ళు మంచి చదువు చెప్తే వీళ్ళ దగ్గర భారీ ఫుల్ మ్యాక్సిమం ఫీజు వసూలు చేసి వీళ్ళని పట్టించుకోలేదు. నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల స్టూడెంట్స్ మానసికంగా కృంగిపోయారు. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, డిప్రెస్ లోనయ్యారు, కాన్ఫిడెన్స్ కోల్పోయారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ ప్రభావం ఉంది. నేను పనికిరాను అనేటువంటి ముద్ర వేయడం వల్ల మానసికంగా పెను ప్రభావం లోనయ్యారు స్టూడెంట్స్. 15 నుంచి 18 ఏళ్ళ వయసులో ఒక టీచరు చులకన ఇవ్వడము, అవమానించడము, సో నువ్వు పనికిరాను అని పదే చెప్పడం వల్ల అది దుష్పరిణామాలు అన్నీ ఒక 2 జనరేషన్స్ యొక్క ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడం జరిగింది వీళ్ళ వల్ల. అది పూర్తిగా బిజినెస్ డ్రివెన్ సిస్టంగా మారింది. సో కాలం మారుతుంది, పేరెంట్స్ మారుతున్నారు, అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. ఇట్లా అనేక విధాలుగా పేరెంట్స్కి అవేర్నెస్ కలిగింది. తమ పెద్ద బాబును శ్రీ చైతన్యనారాయణ ఏరిస్తే ఆ సఫరింగ్ వల్ల ఆ తమ్ముడికో చెల్లెకో ప్రత్యామ్నాయం వైపు చూడడం ప్రారంభమైంది. సో శ్రీ సత్యనారాయణ ర్యాంకులన్నీ కొద్ది మందికే మాత్రమే వస్తాయి. మెజారిటీకి అన్యాయం జరుగుతుంది. హైజీన్ ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, సో నిర్లక్ష్యం ఉంటుంది, సెక్షన్స్ మారుస్తారు, క్లాస్కి 78 మంది, ఒక ఊకదంపులాగా ఉంటుంది, సో పర్సనల్ కేర్ ఉండదు. సో ఇదంతా ర్యాంకుల కోసం ఉండేటువంటి వేట చేసేటువంటి ఒక వ్యాపార సామ్రాజ్యం తప్ప ఒక సగటు పేరెంట్కు, సగటు విద్యార్థికి న్యాయం జరగదనేటువంటి భావన జనసామాన్యంలోకి వచ్చింది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిశుభ్రత, హైజీన్ కానీ, సో పిల్లల పర్సనల్ కేరింగ్ కానీ వీటి మీద చాలా దృష్టి మారింది పేరెంట్స్. అందరికీ కూడా అర్థమైంది సోషల్ మీడియా వల్ల. మీకు ఐఐటీలు ఉండేటి 1% సీట్లు, ఐఐటీ అనేది బట్టి కలిపిన 3-4-5% కంటే సీట్స్ ఉండవు. మిగతా 95% ఇతరుల మీద ఆధారపడి ఉండాలి. ఈ విషయం మీద చాలా అవగాహన వచ్చింది. అనేక మంది విద్యావంతులు కానీ, మాలాంటి వాళ్ళు కానీ, ఇతరులు కానీ చేసేటువంటి ఒక వాస్తవ విశ్లేషణ వల్ల పేరెంట్స్ చాలా రోజుల నుంచి మెల్లిగా కళ్ళు తెరుచుకుంటున్నారు. ఇది 5-10 ఏళ్ళ కిందనే ఈ అవేర్నెస్ వచ్చినప్పటికీ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి కాలేజీ లేకపోవడం వల్ల అయిష్టంగానే మనస్ జంపుకొని చైతన్యనారాయణలో వేశారు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. కానీ గత 10 ఏళ్లలో అనేకమైన ఎమర్జీ అయినాయి. అంతా ముందే ఉన్నటువంటి కాలేజీల గురించి మంచి ప్రచారం జరిగింది, వాటి గురించి విషయాలు తెలుసుకున్నారు. అనేక ఇతర ప్రత్యామ్నాయ కాలేజీలో చేరడం అనేది ప్రారంభమైంది. ముఖ్యంగా గత 3-4 ఏళ్ళ నుంచి ఇది విస్తృతమైంది. సో దానివల్ల సహజంగానే శ్రీ చైతన్యనారాయణ యొక్క స్ట్రెంగ్త్ పెరగడం ఆగింది. గత 1-2 సంవత్సరాల నుంచి తగ్గుతుంది. గత సంవత్సరం 30% వరకు శ్రీ చైతన్యనారాయణ యొక్క స్ట్రెంగ్త్ తగ్గింది. ముఖ్యంగా కాస్త ఫీ కట్టే వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా చైతన్యనారాయణ వైపు చూడండి. అంటే దాదాపు 2.5 లక్షలు, 2,30,000, 2,20,000 ఈ పైన ఫీజు కట్టేటువంటి పేరెంట్స్ కూడా ఇతర ప్రత్యామ్నాయ వైపు 70-80% మంది వెతుకుతున్నారు. కాస్త లోయర్ ఫీ, రూరల్ ఏరియాస్, సెమీ అర్బన్, సో ఫీ ఎఫర్డబుల్ లేని వాళ్ళు, పెద్దగా పేరెంట్స్ అవగాహన లేనటువంటి తల్లిదండ్రులు మాత్రమే ఆ పిఆర్ఓల ప్రభావంలో పడి, లేకపోతే వాళ్ళ స్కూళ్ళకు శిక్షణ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ యొక్క టీచర్స్ లేకపోతే మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంతమంది చైతన్యనారాయణ వెళ్తున్నారు. కానీ లేదా వాళ్ళ స్కూళ్ళ నుంచి శ్రీచైతన్యనారాయణకు ఉండేటువంటి స్కూల్ నెట్వర్క్ వల్ల మోటివేట్ చేసి వాళ్ళను బలవంతంగా పంపించడం వల్ల వెళ్తున్నారు తప్ప సహజంగా వాళ్ళ ఇచ్ఛతోటి, వాళ్ళ ఫ్రీ విల్ తోటి ఒక అవేర్నెస్ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఒక మధ్యతరగతి వాళ్ళు, విద్య పట్ల అవగాహన ఉన్న వారు ఎవరు కూడా శ్రీచైతన్యనారాయణ వెళ్ళట్లే. చాలా తక్కువ మంది వెళ్తారు. దానిలో కూడా టాప్ సెక్షన్స్, టాప్ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు ఫ్రీ ఇస్తేనో లేకుంటే మినిమం ఫీజు ఇస్తేనే కొంతమంది వెళ్తున్నారు. సో గత సంవత్సరం నుంచి ఇది శ్రీ చైతన్యనారాయణ చేరకుండా బయట ఏరితేనే
ప్రయోజనము, దీనివల్ల న్యాయం జరగదనే భావన ఒక 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 నిశ్శబ్ద విప్లవంలా పేరెంట్స్ అందరి మనసుల్లో చొచ్చుకుపోయింది. చాలామంది పేరెంట్స్ ఇంటికి రానివ్వడం లేదు శ్రీ సత్యనారాయణ పిఆర్ఓలను. స్కూళ్ళలో చెప్పే మాటలు కూడా నమ్మడం లేదు. వాళ్ళ శ్రీ సత్యనారాయణ స్కూల్లో చేసే బలవంతం మీద అన్వేషణ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు. కానీ ఏదైతే ప్రచారం జరుగుతుందో ఈ 30% స్ట్రెంత్ పడిపోయిన విషయము కాస్త నెంబర్ అటు ఇటు ఉండొచ్చు, కానీ గణనీయమైనటువంటి సంఖ్యలో సత్యనారాయణలో స్ట్రెంత్ పడిపోతుంది. ఎవరూ చేరడం లేదు. ఒక రంగా శ్రీ సత్యనారాయణలో చేరితే అది ఒక రొటీన్ కైండ్ ఆఫ్ పేరెంట్స్, వాళ్ళు అవగాహన లేని వాళ్ళు అనేటువంటి భావన కూడా పేరెంట్స్లో వ్యక్తమవుతుంది. దానికే శ్రీ సత్యనారాయణలో కాకుండా ఇతర కాలేజీలపైన, ప్రత్యామ్నాయ కాలేజీలపైన చాలా చర్చ జరుగుతుంది. చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. మేము కూడా వాటిలో అప్కమింగ్ కాలేజెస్లో మీకు సహాయపడడం కోసం ఒక కమ్యూనిటీ మీటింగ్ జరుగుతున్నాయి. డైలీ వాట్సాప్ జూమ్ మీటింగ్ ఉంటుంది సాయంత్రం పూట. దానికోసం మీకు కింద డిస్క్రిప్షన్ దాని వాట్సాప్లో ఏదైతే మీరు రెగ్యులర్గా మాట్లాడచ్చు. అనేక ఇతర ప్రత్యామ్నాయ కాలేజీల వైపు మీకు వాటికి అవగాహన మీకు కలిగేస్తాం. దానిలో రెగ్యులర్గా మీటింగ్స్లో మేము మాట్లాడతాం. కాలేజ్ సంబంధించిన డైరెక్టర్స్, సీనియర్ ఫ్యాకల్టీస్ మాట్లాడతారు. మీరు నివృత్తి చేసుకోవచ్చు. మీకు షార్ట్ లిస్ట్ తీసుకుని హైదరాబాద్లో విజిట్ చేసి మీకు తోచిన కాలేజ్ చేసుకోవచ్చు. ఇది స్కూళ్ళకు, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా జరుగుతుంది దీంతో పాటు. సో ఇట్లా అనేక మంది చేసే అవగాహన వల్ల శ్రీ సత్యనారాయణ అనేది చాలా మందిలో ఒక రిజెక్టెడ్. శ్రీ సత్యనారాయణ తప్ప మరొకటి ఏదైనా చెప్పండి అంటున్నారు. మేము 2-3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఇంతకుముందు ఇంత వ్యతిరేకత మాకు కనపడలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం ఇతర కాలేజీలపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. సో చాలామంది ఇప్పటికే చేరుతున్నారు. కాబట్టి వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహిస్తున్నారు. సో ర్యాంక్ ఏదో ఇప్పుడు అదే కాక ఇప్పుడు ఇంజనీరింగ్ ఐఐటి అనేట్టుగా ఇతర అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బిట్స్పిల్ అని ఉంది, విఐటి, మణిపాల్, అమృత, కామెంట్కే, ఇంకా అదే అనేక ఇతర యూనివర్సిటీ వచ్చినాయి. ఫారెన్ యూనివర్సిటీస్ కూడా ఈ సంవత్సరం మాకు 5 యూనివర్సిటీస్ రాబోతున్నాయి. కాబట్టి మీకు ఏదో కాలేజీలో జరిగినంత మాత్రాన మాకు అద్భుతం జరగదు, మా జాబ్ సెటిల్ కాదు, మళ్ళీ లైఫ్ స్కిల్స్ ఉండాల్సిందే, టాలెంట్ ఉండాల్సిందే. సో కాబట్టి దానికోసం ఎందుకు ఇంత కష్టపడాలి, ఉండే ఐఐటి సీట్లు తక్కువే కదా అనే భావన ఉంది. వాళ్ళ పిల్లలకు ఐఐటి అనేది వస్తుందా లేదా అని అంచనా కూడా 70-80% మంది పేరెంట్స్కి ముందే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ అవసరానికంటే మించి అతిగా ఆలోచించడం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ శ్రీ సత్యనారాయణ కాకుండా ఇతర ప్రత్యామ్నాయ కాలేజీలను మీరు అన్వేషించే క్రమంలో మేము మీకు తోడ్పాటిస్తాం. ఇప్పటికే అనేక కాలేజీల గురించి మీకు వీడియోలు ఉన్నాయి, అనేక కాలేజీలను తెలియజేస్తున్నాము. సో ఈ వీడియోలో మీరు ఎప్పుడు వినని చూడని ఒక్క కాలేజీ గురించి మాత్రం నేను ప్రస్తావిస్తాను. తన పూర్తి వివరాలు మీకు తర్వాత వీడియోలో చెప్తాను. అంటే మేము ఒక ఎవరికి తెలియని, మీరు ఎప్పుడు వినని, ఎక్కడ ప్రచారం లేని కాలేజీలు గుర్తించి పేరెంట్స్కు అందించడంలో మా టీము చాలా కమిట్మెంట్తో పనిచేస్తుంది. ఒక కాలేజీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కొత్త కాలేజీ మీరు ఎప్పుడు వినలేదు. 99.9% మందికి ఆ కాలేజీ ఉన్నట్టు తెలియదు. కానీ అద్భుతమైన కాలేజ్. ఎందుకు అద్భుతమైనది తర్వాత వీడియో చూస్తాను. ఆ పేరు వివరాలు ఒక నిమిషం చెప్పి వీడియో ముగిస్తాను. మీకు హైదరాబాద్లోని మాదాపూర్లో స్పిన్ 1 SPIN స్పిన్ 1 అనే కాలేజ్ ఉంది. వీళ్ళు ప్రచారం చేయరు, హోర్డింగ్స్ పెట్టరు, పిఆర్ఓలు ఉండవు, స్కూల్ టైప్స్ ఉండవు. బిట్స్ పిలానీలో బీటెక్ చేసినటువంటి అనిల్ అనేటువంటి ఒక యువ ఫిజిక్స్ ఫ్యాకల్టీ దీన్ని ప్రారంభించారు. చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా. ఇది 2వ సంవత్సరమా 3వ సంవత్సరం నడుస్తుంది. బహుశా 2వ సంవత్సరం అయి ఉండొచ్చు, వచ్చేది 3వ సంవత్సరం అవుతుంది. నేను స్వయంగా విజిట్ చేశాను. మా శ్రీధర్ ప్రతిష్టాన్ ఫౌండర్ శ్రీధర్ కూడా విజిట్ చేశాడు. 2 సార్లు విజిట్ చేశారు. 2 days అక్కడ ఉన్నారు. ఒక రోజు ఫుల్ డే ఉన్నారు, ఒక హాఫ్ డే ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి సిస్టమ్. చాలా చాలా ఆ టీచింగ్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంటుంది అనిల్ గారిది. మంచి టీచర్స్ పెట్టారు, మంచి కేరింగు, లైబ్రరీ ఫెసిలిటీసు, హాస్టల్ కూడా వీళ్ళు హాస్టల్ అన్నారు, స్టే హోమ్ అంటారు. స్టే హోమ్ అనే దానిలో పెద్ద అపార్ట్మెంట్స్లో వీళ్ళని ఉంచుతారు. చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ, అద్భుతమైనటువంటి విలువలు మెయింటైన్ చేసేటువంటి స్పిన్ 1 కాలేజ్ గురించి మీకు ఈ సందర్భంగా పేరు క్లుప్తంగా వివరాలు అందిస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. వచ్చే సంవత్సరం నీట్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఓన్లీ ఇంజనీరింగ్ ఉన్నట్టుంది. ఇలాంటి ఒక మూలన ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గొప్ప సేవ చేస్తున్నటువంటి ఒక వర్తమాన కాలేజీల గురించి మేము ప్రతిష్టాన్ కానీ, ఎస్బీఆర్ టాక్స్ కానీ పనిచేస్తుంది. స్వధర్మ ఎడ్యుకేషన్ కమ్యూనిటీకి కెరీర్ గైడెన్స్ ఇస్తుంది. సో ఇలా బహుముఖంగా ఈ సంస్థ పనిచేస్తుంది. సో ఇలాంటి అనేక కాలేజీల గురించి మీకు తెలుసుకోవాలి వివరాలనుకున్నట్టయితే ఫ్రీ కెరీర్ గైడెన్స్ అందించబడుతుంది. జూమ్ మీటింగ్స్ మీరు రెగ్యులర్ వినొచ్చు. కింద డిస్క్రిప్షన్లో
లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో చేర్చబడతారు. అదేవిధంగా మీ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ దాదాపుగా ఎప్పుడో ఒకసారి మినహా. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.